కష్టం లేని ఏ పైసలు కూడా రావు కదా. లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయం చేసుకుంటూ పోతూనే ఉంటారు. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు నేను వచ్చిన మా బైక్ కాడికి. కనిపించే ఇదే మా పొలం. ఎస్, ఇదే అంతా. అండ్ ఇది వచ్చేసి మిరపతోట. ఇట్లా డ్రాప్ వాటర్ పడతాయి ఈచ్ అండ్ ఎవరి చెట్టు దగ్గర. డ్రిప్ వల్ల ఉపయోగం ఏమంటే వాటర్ సేవ్ చేసుకోవచ్చు. తక్కువ వాటర్లో ఎక్కువ పంట తీయడానికి ఈ డ్రిప్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇది రీసెంట్గా కోసిన వర్షాను. ఈ చిక్కుడుతో వేయాలంటే చాలా కష్టమవుతుంది. జర గుంతలు తీసి గుంజలు వాతి ఇలాంటి ఒక వైర్ గుంజి పైన ఒక వైర్ కింద ఒక వైర్ కట్టేసి మళ్ళీ తీగ వారిన తర్వాత తీగను అల్లి చుట్టూ తీగను మొత్తం చుట్టూ అల్లి చేసేసరికి బాగా టైం పడుతుంది. కష్టం లేని ఏ పైసలు కూడా రావు కదా. అండ్ ఇదేమంటే కొత్తిమీర. మా అమ్మ అండ్ ఇంకో ఆమె కలిసి కూర కడుతున్నారు. పొలం పండించడానికి మెయిన్గా వర్షం మీద డిపెండ్ అవుతారు. కొంతమంది కాలువల నుంచి నీళ్ళు వాడుకుంటారు. అండ్ మాకు అలాంటి కాలువలు అలాంటి రిసోర్స్ ఏం లేదు. ఓన్లీ మేము ఈ అండర్ గ్రౌండ్ బోర్ వాటర్ పైన డిపెండ్ అయి ఉంటాం మేము. అండ్ ఈ పొలం మొత్తంకి నీళ్ళు పారబెట్టేది ఈ ఒక్కటే బోర్. ఇక్కడ మా నాన్న మందు కొడుతున్నాడు. ఈ చిక్కుడు తోట కొంచెం పురుగు వచ్చిందంట అని చెప్పి. ఈ కనిపించేదంతా కొత్తిమీర మడి. కూర రేట్లేదంట అని చెప్పి కట్టేయకుండా అట్లనే వదిలేసినాం. వ్యవసాయం అంటేనే ఫస్ట్ అట్లుంటుంది. రేట్లు ఉన్నా లేకపోయినా, లాభం వచ్చినా నష్టం వచ్చినా వ్యవసాయం చేసుకుంటూ పోతూనే ఉంటారు. అదే రైతు అంటే. అండ్ వ్యవసాయం అనేది మెయిన్గా ఇష్టంతో చేసుకుంటే, ఎంత కష్టమైనా సరే ఇష్టంతో చేసుకుంటే బాగుంటుంది. అండ్ పీస్ఫుల్ ఉంటుంది. ఇది మా ఊరు వెంచర్లో. ఇది అంతా ఇట్లానే అందరూ ఒడ్లు పెట్టుకుంటారు బియ్యం పట్టించుకోవడానికి. ఈ కనిపించే కుప్పలన్నీ వడ్లయి. అక్కడ బాయికాడ వర్షాన్ని కోసిన చూపించిన కదా, అదే వడ్లు ఇవి. బియ్యం పట్టడానికి ఎండబెట్టామన్నమాట. గజ్జర ఉండాలి, నేను ఒకటి ఉండాలి. ఇప్పుడు ఈ వడ్లన్నీ కుప్పగట్టాలన్నమాట. లెట్స్ గెట్ రెడీ. వడ్లు కుప్ప కొట్టిన తర్వాత ఇట్లా కవర్ వేసిన అండ్ రాళ్ళు పెట్టేస్తే సరిపోతుంది. మన పని కంప్లీట్.